దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మీ కుటుంబములకు, మీ పిల్లలకును, నీకును, మీ వ్యక్తిగత జీవితానికి దేవుడు సమాధానం కలిగించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన 6వ కీర్తన 6వ వచనంలో దావీదు 7వ వచనంలో 2 మాటలు చెప్తాడు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచొచ్చు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత కన్నీరు కార్చకపోతే ఆయన పడక కొట్టుకొని పోతుందని చెప్తున్నాడు. ఆయన ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తెలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఆశ్చర్యం కలుగుతుంది కదండి. కన్నీళ్ళ చేత పరుపు తేలిపోతుందంట. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన మనం చేస్తే, వ్యక్తిగత జీవితంలో దావీదు చేస్తున్నటువంటి ఆ మొర దేవుడు ఆలకించాలని కన్నీటి ప్రార్థన ఆయన ప్రతి దినము, ప్రతి రాత్రి తన పడక కొట్టుకొని పోయేటట్లుగా, నా పరుపు కొట్టుకొని పోయేటట్లుగా తేలిపోజేస్తున్నదంట. నా కన్నీళ్ళ చేత కొట్టుకొని పోవచ్చున్నది. ఎంత గొప్ప విషయం. ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే మన కన్నుల మీద ఇక్కడి వరకు కారుతాయి, లేకపోతే మన షర్ట్ మీద, మన బాడీ మీద పడతాయి. కానీ దావీదు అంటున్నాడు, నా కన్నీళ్ళు చేత నా పరుపు తేలజేయుచున్నాను. పరుపు తేలిపోతుందంట కన్నీళ్ళతో. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి అనుభూతి, అలాంటి మాట, అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి మాట ఏంటంటే, తన జీవితంలో అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొంటున్నాడని దాని అర్థం. తన బ్రతుకు దినములన్నిట ఆయన జీవించుతున్నటువంటి జీవితంలో కన్నీటి బ్రతుకు ఎక్కువగా ఉందని దాని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా నువ్వు చేసే ప్రార్థన 9వ వచనం అంటాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ప్రార్థనలో ఖచ్చితంగా నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు అంటే, దావీదుకున్న అనుభవాలు 2 గొప్ప అనుభవాలు ఏంటంటే, ఒకటి పరుపు తేలిపోతుందంట, పరుపు తేలిపోజేస్తున్నాడు. రెండవది కన్నీళ్లతో తన పడక కొట్టుకొని పోయేటట్లుగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏది ఏమైనా దావీదు ఇలా చెప్పుకుంటే నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు ఆయన చెప్తున్నాడు, మీ కొరకు, మీ పిల్లల కొరకు కన్నీరు కార్చండి, నా కోసం ఏడవద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన దేవునికి ఇంపైనటువంటి స్థితిలో మనం ఖచ్చితంగా చేయడం, ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకుంటామో, దావీదుకున్న అనుభవాల్లో మనం కనీసం మనము కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టి వారిలో ఆ జాబితాలో ఉన్నటువంటి వారిలో నువ్వు నేను చేర్చబడినట్లయితే ఖచ్చితంగా మనకు దేవుడు సహాయం చేస్తాడండి. కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా విజయవంతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుందండి. తన పరుపును కన్నీటితో తెలజేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. తన పడకను కొట్టుకొని పోయేటట్లుగా కన్నీళ్ళ చేత ఆయన సొక్కిపోయి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ అటువంటి అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని, దావీదుకే కాదు ఈరోజు నీకు నాకు కూడా అలాంటి స్థితిని దేవుడు కలిగిస్తాడని, సహాయం చేస్తాడని
ఆయన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని మనం నమ్ముదాం. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, దావీదు చేసిన ప్రార్థనలో నాయన తన పడక కొట్టుకొని పోతుంది, తన పరుపు తేలిపోతుందని చెప్తున్నాడు తండ్రి. అలాగే మాకైతే ప్రభు అలా కాదు నాయన, మేము అంత కన్నీరు కార్చలేకపోతున్నాం, మాకు అన్ని కష్టాలు కూడా లేవు తండ్రి. కానీ ప్రభు మేము కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోతాం. అలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకురండి. నీ శక్తి, నీ ప్రభావం, నీ అభిషేకం తండ్రి మీరు మాకు దయచేయమని, నీ జవాబు కన్నీటి ప్రార్థనకు మీ జవాబు దయచేయమని, నీ జవాబు యేసయ్య యెహోవా దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీ జవాబు మాకు దయచేసినందుకు నాయన, మాకు మంచి నాయన అనుభవాలు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.